గౌరవనీయులైన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి, మన ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క గారికి, ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి విన్నవించు విన్నపం ఏమనగా, నేను అనగా సిద్ధి శ్రీనివాసరావు, సిద్ధి కోటయ్య, సిద్ధి రమణయ్య, సిద్ధి శ్రీరాములు, సిద్ధి శ్రీనివాసరావు, సిద్ధి వెంకటేశ్వర్లు, సిద్ధి బ్రహ్మం, సిద్ధి కోటయ్య, సిద్ధి రాధాకృష్ణ అను మేము అన్నదమ్ములం కొత్తగూడెం గ్రామం 14వ డివిజన్ ఖమ్మం అర్బన్ మండలం నివాసులు. మా తాతల తండ్రుల నుంచి 200 సంవత్సరం నుండి వస్తున్నటువంటి భూమి సర్వే నెంబరు 230 390 పట్టా నెంబర్లో 3 ఎకరాల 34 గుంటలు, సిద్ధి గురవయ్య పట్టా నెంబరు 391 సర్వే నెంబర్ 230లో 3 ఎకరాల 34 గుంటలు, మొత్తం విస్తీర్ణము 7 ఎకరాల 28 గుంటలు భూమి పట్టా పాస్ పుస్తకం ఎక్కి ఉన్నది. ఇంకా ఇట్టి భూమిలో పాస్బుక్లో ఎక్కని భూమి విస్తీర్ణం 30 గుంటల భూమి ఉన్నది. అట్టి భూమి మా స్వాధీనంలో హక్కుబొక్కుతంలో ఉన్నది. అట్టి భూమి వడ్లవారి భూమి అని ఊరందరూ పిలుస్తారు. ఆ భూమిని మేము అద్దురాలను ఏర్పరచుకొని మా స్వాధీన హక్కుబొక్కంలో ఉంది. ఆ భూమి కబ్జా చేయాలని ఆలోచనతో మురిమేకల వెంకటనారాయణ అనే వ్యక్తి, అతను 2008లో అతని పాస్బుక్లో ఒక 30 గుంటల భూమిని మెండ వెంకటేశ్వర గారికి అమ్మి ఆ భూమిని డిలీట్ చేయకుండా అదనంగా ఇంకొక ఎకరంన్నర భూమిని ఎకరం బాబు భూమిని ఎక్కించుకొని మండల తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి మాపై తప్పుడు కేసు చేశారు. అట్టి కేసు ఏమనగా, సిద్ధి కోటయ్య గారు మా భూమి, సిద్ధి కోటయ్య బ్రదర్స్ మా భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని మా మీద ఒక స్టే పిటిషన్ వేశారు. అట్టి స్టే పిటిషన్లో న్యాయస్థానం సర్వేకి రాయగా సర్వే ఇన్స్పెక్టర్ అశోక్ గారు దాన్ని 350 లింకులు 229 సర్వే నెంబర్ ఉంటే 229 సర్వే నెంబరు 700 లింకులు ఉన్నాయని తప్పుడు రిపోర్ట్ చేయడం వల్ల మురిమేకల వెంకటనారాయణ పాస్బుక్ మండల తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేయడం వల్ల ఆ కేసు ఓడిపోవడం జరిగింది. మేము అప్పుడు సమాచార హక్కు చట్టం ద్వారా మురిమేకల వెంకటనారాయణ గారు పాస్ పుస్తకాన్ని తీసుకొని అప్పుడు కలెక్టర్ గారికి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అనే 15 గుంటలు, అనే 30 గుంటలని రద్దు చేయమని ఇవ్వడం జరిగింది. అట్టి దరఖాస్తుని కలెక్టర్ గారు పరిశీలించి మండల తహసీల్దార్ గారైన ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి 15 గుంటలు 30 గుంటలు రద్దు చేయమని ఒక దరఖాస్తు ఇచ్చారు. కొత్త పాస్బుక్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంక్వైరీ పంపించగా అప్పుడున్న తహసీల్దార్ గారైన శ్రీలత గారికి మేము ఊళ్ళోకి వచ్చినప్పుడు మాకు భూమి కొత్త పాస్బుక్ ఇవ్వగలరని, అతని బుక్ని రద్దు చేయగలరని అప్పుడు కలెక్టర్ గారు ఇచ్చిన మెమోని మేము ఆమెకి దృష్టికి తీసుకుపోయాం. అయినా ఆమె బేఖరారు చేసి అతనికి ఊళ్ళో 15 గుంటలు 30 గుంటలని ఎక్కించింది, పాస్బుక్ ఎక్కించింది. ఆ తర్వాత కొత్త ఎంఆర్ఓ గారు దానికి మేదరమెట్ట శైలజ గారు నాలా పర్మిషను నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చింది. 2021లో ఖమ్మం అర్బన్ పోలీసు గారు ఈ భూమి ఎవరిదైనా సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇవ్వమని అప్పుడున్న శైలజ గారికి చెప్పడం జరిగింది. మేము సంవత్సరం తిరిగినా కూడా ఎంఆర్ఓ గారు దాన్ని సర్వే చేయలేదు, కానీ అతనికి మట్టికి నాలా పర్మిషన్ ఇచ్చారు. ఇటీవల ఇది హైకోర్టులో పెండింగ్ ఉంది. ఇటీవల కాలంలో మురిమేకల వెంకటనారాయణ పోలీస్ ప్రొడక్షన్ అనే ఒక నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఆ నకిలీ డాక్యుమెంట్తోని రాత్రి బోరు వేసి ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. అప్పుడు మేము పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. దాని వలన మేము కోర్టును ఆశ్రయించాం. కోర్టు ఆదేశాలతో మురిమేకల వెంకటనారాయణ కొడుకు వీరభద్రంపై డిసెంబరు 13వ తారీఖు నాడు అతని పైన చీటింగ్ కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆ తర్వాత అతను ఈ ధరణిలో లోపాలు ఉండటం వల్ల ఎంక్వైరీ చేస్తే ఈ తప్పుడుగా ఎక్కించిన భూమి ఏ విధంగా డిలేట్ అయిద్దని ఉద్దేశంతో జనవరి 3వ తారీఖు నాడు మురిమేకల వెంకటనారాయణ అతని కొడుకుపై నిబంధనలకు విరుద్ధంగా ఆ భూమి లొకేషన్ చూపించకుండా ఏరే లొకేషన్ చూపించి అలా ఇల్లున్నా చెప్పకుండా ఎల్ఆర్ఎస్ లేకుండా దాని కొడుకు పేరు మీద గజాలలోకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇంటి నెంబర్ కోసం తిరుగుతూ ఉన్నాడు.
కరెంటు వాళ్ళు కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా కరెంటు ఏడీ గారు కరెంటు దానికి విద్యుత్ ఇచ్చాడు. ఏందని అడిగితే ఆయన మాకు స్పందించే పరిస్థితి లేదు, మాకు న్యాయం చేయగలరని 2021లో మా మీద తప్పుడు కేసు బనాయించారు. 2 చదువుకునే పిల్లగాళ్ళు, ఒక ఆడోళ్ళు, మొత్తం 8 మంది మీద కేసు ఫైల్ చేసి మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ కేసులోని సాక్షులు వల్ల మాకు ప్రాణహాని ఉంది. మాకు కొత్తగూడెం గ్రామంలో మా వడ్డూరి 2 ఇళ్ళు ఉంటాయి కాబట్టి మాకు రక్షణ కల్పించాలని, అతని మీద చర్యలు తీసుకోవాలని, దీనికి సహకరించిన అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని, పట్టా బుక్కు ఇప్పించగలరని, మండల సర్వేర్ కానుంచి డిస్ట్రిక్ట్ సర్వేర్ కానుంచి 8 సంవత్సరాలు తిరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. అటువంటి వారి మీద చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను.